వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఈ వివేకానంద గారి హత్యకు సంబంధించి ఏదైతే ఉందో ఆ అంశాన్ని రాజకీయంగా తీసుకెళ్లబోతున్నాడు. జై భీమ్ నేషనల్ పార్టీ అనేటువంటి పార్టీలో కూడా ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. సో పులివెందుల నుంచి పోటీ కూడా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సజన్. దస్తగిరి వివేకానంద గారి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి. సో ఆయన ఈ వివేకానంద గారి హత్య ఆ అంశాన్ని ఉదంతాన్ని కంప్లీట్గా ఒక రాజకీయ అంశంగా మలచాలనేటువంటి ఉద్దేశంతో పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నాడు. జై భీమ్ నేషనల్ పార్టీ అనే పార్టీలో చేరి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎలా వెళ్ళబోతున్నాడు, ప్లానింగ్ ఏంటి దస్తగిరి? ఒకటి ఏంటంటే దస్తగిరి గొడ్డలకి పొదును పెడుతున్నాడు. గొడ్డలు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. అవును, వివేకానంద రెడ్డిని గొడ్డలతోటి చంపేశారని చెప్పేసి దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి రోజున చెప్పినటువంటి మాట. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆ మాట, గొడ్డలతో చంపేశారు అనేసి. అవును, జగన్మోహన్ రెడ్డి ఆ చనిపోయిన రోజే చెప్పారు గొడ్డలతో చంపేశారు అని చెప్పి మొత్తం చెప్పారు. తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేశాడు దస్తగిరి. అప్రూవర్గా మారిన తర్వాత ఇప్పటికీ ఆ గొడ్డలు దొరకలేదు. ఆ గొడ్డలు ఎక్కడ ఉందో తెలియదు. అందుకే దానికి పొదును పెడుతున్నాడు. ఇప్పుడు ఆ గొడ్డలు ఎక్కడ ఉందో తీసుకురావడానికి కొంచెం రాజకీయ పొదును పెట్టి అసలు ఆ గొడ్డల వ్యవహారం ఏందని చెప్పేటువంటి ప్రయత్నం దస్తగిరి చేస్తూ ఉన్నాడు. సో దస్తగిరి ఏం చేస్తున్నాడు అంటే చాలా ప్లాన్గా వెళ్తున్నాడా, లేదంటే తన యజమాని చంపేసినటువంటి బాధలో నిజాలను బయట పెడితే పాపాలు కొంచెం పోతాయి అని చెప్పి దస్తగిరి ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ మొత్తానికి దస్తగిరి అయితే జై భీమ్ భారత్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ జై భీమ్ భారత్ పార్టీలో జాయిన్ అయ్యి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందుల్లో ఎవరు పోటీ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు దస్తగిరి పోటీ చేస్తున్నాడు అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, లేదంటే జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, వీటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద దస్తగిరి పోటీ చేస్తున్నాడు అనేది బాగా వెళ్ళిపోయింది అక్కడ. కారణం ఏంటంటే జై భీమ్ భారత్ పార్టీలో చేరిన తర్వాత అతను ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు, ఎన్నికల ప్రచారాన్ని. రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల ప్రచారాన్ని ఆల్రెడీ ముందే ప్రారంభించి పులివెందుల కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటిని ఆయన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే వివేకానంద రెడ్డి కారు డ్రైవర్గా దస్తగిరి చాలా కాలం పాటు, సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. అందుకే వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి పరిచయాలు ఎన్ని ఉన్నాయో అన్ని పరిచయాలు దస్తగిరికి కూడా ఉన్నాయి. వివేకానంద రెడ్డి పులివెందుల ఎలక్షన్లో లేదా కడప ఎన్నికల్లో చాలా కీలకంగా ఆయన బతికున్న రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పెట్టి పిలిచి స్వతంత్రంగా మాట్లాడేవాళ్ళు. అందుకే ఆయన రాజశేఖర రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ వాళ్ళిద్దరూ వెళ్ళేవాళ్ళు కాదు, వివేకానంద రెడ్డి గ్రౌండ్లో పనిచేసి గెలిపించేవాళ్ళు వాళ్ళని అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి వివేకానంద రెడ్డిని దస్తగిరి అలాగే కొంతమంది కలిసి చంపేశారని చెప్పి దస్తగిరే చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు దస్తగిరి అసలు ఎవరు చంపుకున్నారు, ఎందుకు చంపుకున్నారు అనేది ఇప్పుడు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళు కలిసి మర్డర్ చేశారని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి దీని వెనక సూత్రధారులుగా జగన్మోహన్ రెడ్డి, భారతి ఉన్నారని చెప్పి భారతి పేరు కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దస్తగిరి తీసుకెళ్తూ ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో పులివెందుల్లో కానీ లేదా కడప జిల్లాలో కానీ ప్రత్యేకించి ఎన్నికలు దేని మీద జరుగుతాయని అంటే మ్యాండేటరీ గొడ్డల మీదనే జరుగుతాయి. ఆ గొడ్డల పోటీ మీద జరుగుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీదనే జరుగుతుంది. సో రేపు కాంగ్రెస్ పార్టీ చెప్పినా అదే చెప్తుంది, తెలుగుదేశం పార్టీ చెప్పినా అదే చెప్తారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్పినా అదే చెప్తారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళని మనకు గెలిపించాల్సిన అవసరం ఉందా? అందులో టీడీపీ నుంచి వివేకానంద గారి సత్యమని సౌభాగ్యమ్మ గారిని అనుకుంటున్నారని కూడా వార్తలు. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిడ ఎంపీగా పోటీ చేస్తారు కడప నుంచి అని చెప్పి అనుకుంటున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే షర్మిల పులివెందుల నుంచే పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేసినా, లేదు జై భీమ్ భారత్ పార్టీ నుంచి దస్తగిరి పోటీ చేసినా, సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసినా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి పోటీ చేసిన వీళ్ళందరూ కూడా చేసేటువంటి ప్రచారం ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.
అంతమించి ఏం చేయలేదు కదా అక్కడ ప్రచారం. ఏం చేస్తారు? 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి లేదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్రబడి చంపించేశారు అని చెప్పి ప్రజలు నమ్మించారు. ప్రజలు నమ్మించి కడప జిల్లాలో 10 స్థానాలకు సంబంధించి 10 స్థానాలు కడప ఎంపీ మొత్తం గెలుచుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆల్రెడీ సిబిఐ ఏం చెప్తుంది? అవినాష్ రెడ్డి అండ్ టీం చంపారు, చంపి దాన్ని గొడ్డలపోటుగా చిత్రీకరించారు అని చెప్పి సిబిఐ చెప్తుంది కదా. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కదా. సిబిఐ అసలు అరెస్ట్ చేయలేదు కదా. అసలు సిబిఐ అధికారి రామ్ సింగ్ని కడప పోలీసులు అరెస్ట్ చేసి ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండే మిగిలిన ప్రజల కన్నా కూడా కడప జిల్లాలో ఉండేటువంటి వాళ్ళకి బాగా తెలుసు. అసలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనేది సిబిఐ ఏం చెప్పినా, లేకపోతే పోలీసులు ఏం చెప్పినా, లేకపోతే రాజకీయ నాయకులు ఏం చెప్పినా అసలు ఎవరు చంపారు అనేది పులివెందుల్లో ఉండేటువంటి జనాలకు బాగా తెలుసు, క్లారిటీ ఉంది. కాబట్టి ఈసారి పులివెందుల ఎన్నిక, కడప ఎన్నిక వివేకానంద రెడ్డి మర్డర్ కేసే ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా జరగబోతుంది. అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా గెలిపిస్తారనేది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద ఆధారపడి ఉంది. అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి, దస్తగిరి చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్రబన్ని చంపించేశారని చెప్పి దస్తగిరి చెప్తున్నారు. అప్రూవ్గా మారి ఆయన చెప్పింది కూడా అదే. అతను చెప్పింది నిజమే అయితే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడించాలి అక్కడ ఉండేటువంటి ప్రజలు, ఓడించేటువంటి అవకాశం. ఎందుకంటే మ్యాండేటరీ వెళ్తున్నారు కాబట్టి. లేదు తెలుగుదేశం గెలిచినా లేదా కాంగ్రెస్ గెలిచినా ఎవరు గెలిచినా సరే అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కలిసి వివేకానంద రెడ్డిని చంపారు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో అక్కడ ఉండేటువంటి ప్రజలు దాన్ని ధృవీకరించేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ సునీతారెడ్డి ఏం చెప్తుంది? నాకు న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగట్లేదు, న్యాయం జరగకుండా చేస్తూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలోనే నేను తేల్చుకుంటాను, ప్రజాక్షేత్రంలో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆవిడ అంటూ ఉన్నారు. ప్రజాక్షేత్రం అంటే ఎన్నికలకు వెళ్ళటం. ఇదే అంశం మీద ఎన్నికలకు వెళ్తారు. ఇదే అంశం మీద ఎన్నికలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక అక్కడ ఉండేటువంటి ప్రజలు ఓడించగలిగితే వివేకానంద రెడ్డి మర్డర్ అనేది తేలిపోయినట్టే. అంటే ఎవరు చంపారనేది క్లియర్గా తీర్పు వచ్చినట్టే ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానంలో ఏం చెప్పినా కానీ. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి ప్రజాక్షేత్రంలో మీరు అన్నట్టు న్యాయం ఎక్కడ, ఎవరు ఏంటి, ఎవరు అసలు కారకులు ఎవరని తెలిసిపోతుంది. ప్రజాక్షేత్రంలో తీర్పు వచ్చేస్తుంది. ప్రజాక్షేత్రంలో తీర్పు వచ్చిన తర్వాత ఇంకా న్యాయస్థానంలో ఏమొచ్చినా కానీ తర్వాత సంగతి. ముందైతే ప్రజాక్షేత్రంలో వస్తుంది కదా. అందుకే దస్తగిరి ఏం చేస్తున్నాడంటే ముందు నుంచే తన ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడు. వాంగ్మూలంలో నేను ఏదైతే చెప్పానో అదే నిజం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వాంగ్మూలంలో చెప్పిందే ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు ప్రజలకి. అంటే ఒకవైపు షర్మిల, ఇంకోవైపు వస్తే టీడీపీ నుంచి సౌభాగ్యమ్మ గారు ఎంపీగా, బీటెక్ రవి అండ్ దస్తగిరి. ఇప్పుడు నలుగురు ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. సో ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ ఒకటైపోయి నన్ను ఒంటరిని చేశారు, నేను ఒక్కడిని అనేటువంటిది తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ ఈ మాట అన్నాడు. ఆల్రెడీ 2019లో చెప్పారుగా ఇదే మాట. రీసెంట్ గా కూడా అన్నారు కదా. రీసెంట్ గా చేసిన నంబర్గా ఇప్పుడు సమయం సందర్భం ఉంటుంది. 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ని అప్పుడు అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కొంతమంది లీడర్లు చేశారనే ప్రచారాన్ని నమ్మి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కదా. ఎందుకు నమ్మే పరిస్థితి లేదు? ఆల్రెడీ సిబిఐ ఒక ఎంక్వైరీ చేసింది, గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం కనుక్కొని ఈ గొడ్డలపోటు అనేది గుండెపోటు కాదు, గొడ్డలపోటు. ఆ గొడ్డలు కూడా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దానికి పదును పెట్టారు, ఎవరు చంపేశారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత సిబిఐ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద దుమ్మెత్తి పోసినంత మాత్రాన అక్కడ ఉండే ప్రజలు నమ్మరుగా. అప్పుడంటే నమ్మారు, కానీ ఇప్పుడు మొత్తం నిజం అనేది నిలకడగా తెలుస్తుంది కదా. నిజం నిలకడగా బయటకు వచ్చింది కాబట్టి, బయటకు వస్తూ ఉంది కాబట్టి, పైగా అప్రూవ్గా మరి దస్తగిరి మారారు కదా. తను వివేకానంద రెడ్డి డ్రైవరే కదా, ఫస్ట్ చూసింది కూడా అతనే కదా అక్కడికి పోయింది స్పాట్లోకి. అసలు చంపిందే తను కూడా ఉన్నాడని చెప్తున్నాడు కదా. నేనే చంపానని చెప్తున్నాడు కదా దస్తగిరి నేనే చంపాను అని చెప్పి చెబుతున్నాడు కదా. అక్కడ ఆ రోజు జరిగినటువంటి మొత్తం ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఎవరు చంపారు, గొడ్లపోట్లు ఎన్ని వేసావు అన్నీ చెబుతున్నాడు కదా. సో కాబట్టి ఇప్పుడు చంపినడే చెప్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరు చేశారు, ఎవరు చంపించారు అని చెప్పి చెప్తున్నప్పుడు అది ప్రజలు నమ్ముతారు కదా, నమ్మక తప్పదు కదా. సో కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఒంటరిని చేశారు, ఇంతమంది ఒకటయ్యారని చెప్పి అప్పుడు చెప్తే విన్నట్టు ఇప్పుడు ఏపీ ప్రజలు, ఏపీ సమాజం ఇనే పరిస్థితిలో లేదు. ఆల్రెడీ అప్పుడు చూసేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కళ్ళారా చూశారు, అనుభవించారు, విన్నారు, అన్నీ అయిపోయినాయి.
ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి లోపల మనిషి ఎవరు, బయట మనిషి ఎవరు, ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి, ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ వచ్చేసింది ఈ 5 ఏళ్లలో. సో ఇప్పుడు అప్పుడు చెప్పిన మాటలు చెబితే ఇప్పుడు కూడా ఎందుకు వింటారు? మళ్ళీ వింటే ఇంకా ఒకసారి మోసపోయేది, రెండోసారి కూడా మోసపోతే దాన్ని అమాయకత్వం అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ CS రావు గారు. థ్యాంక్ యూ.